కానీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, బాయ్‌కాట్ 'పుష్ప 2' అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే 'పుష్ప 2'కి జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్లారా సార్? అసలు ఏంటన్నట్టు? అట్లా అని నేను అనుకోవట్లేదు. హ్మ్. సో, అంటే బాహాటంగా ఒకటి చెప్పి, మళ్ళీ తమ ఇంట్రెస్టుల కొద్దీ సినిమా చూడాలనుకునే వాళ్ళు వెళ్తారు ఆసక్తులు. వాళ్ళు ఆపినంత మాత్రాన వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వెళ్ళకుండా ఉండరు. రైట్. సో ఏదైతే ప్రస్తుతం మనకు తెలుసు ఈ వాతావరణం ఎందుకుంది, ఎప్పుడు మొదలైంది, ఇదంతా తెలిసిందే మనకి. నేను చెప్పను బ్రదర్ అనే ఒక మాట నుంచి మొదలైందనే విషయం మనందరికీ తెలిసిందే. అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఒక కల్ట్ లాగా మారిపోయాడు. సో అందు గురించి చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ పేరుని, అంటే ఆయన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు చిరంజీవిని సైతం పవన్ కళ్యాణ్ పేరు చెప్పాల్సిందిగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ పేరు అనేది, ఆ మేనియా అనేది జనాల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అనేక మంది నిర్మాతలు, సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, క్యాస్ట్, సోషల్ స్టేటస్, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఆ మేహం అనేది ఇంకో లెవెల్లో ఉంటుంది, ఇంకెవరికి లేదు అది అని ఆయన చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టే చెప్పారు అది. సో అక్కడ ఆ రోజు కనిపించే ఆ మొత్తం ఒత్తిడి, థియేటర్ల దగ్గర కనిపించేటువంటి ఆ కోలాహలం అది వేరే లెవెల్లో ఉంటుంది. సో మిగతా హీరోలది వాళ్ళు నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఈయన పిచ్చి, ఈయన వ్యామోహం అనేది అది ఒక్కసారిగా వచ్చి పడింది ఎందుకో అట్లా. సో చిరంజీవి కూడా ఒక టైంలో తన తమ్ముడు చూసి భయపడే పరిస్థితి ఆ 'ఖుషి' అనే సినిమా వచ్చినప్పుడు. సో నెక్స్ట్ ఇతనే చిరంజీవి పక్కకు తప్పుకోవటమే అని కూడా చాలామంది భావించిన సందర్భం అది. సో ఆయన మెదడులో ఏదో పురుగులాగా తొలిచింది. 'జానీ' అనే సినిమాని డైరెక్ట్ చేసి తనంతట తానే తన కెరీర్ని ఒక రకంగా చెప్పాలంటే పక్కదారి పట్టించుకున్నాడు అని చాలామంది అభిప్రాయపడతారు ఆ 'జానీ' అనే సినిమా నుంచి. సో అతనిలో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ మైండ్ ఏదైతే ఉందో అది ఆయన నిలవనివ్వదు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అతని మనసులో ఏది కలిగిందో అది చేయాలి. సో దానివల్ల ఇదంతా కూడా ఇలాంటి తర్వాత పరిణామాలు కానివ్వండి. ఈరోజు ఆయన జనసేన పార్టీ పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి అతను అంత అగ్రెసివ్గా ఏదైనా మాట్లాడినా కానీ, అలాగే అతను ఇప్పుడు అంటే మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆ బీజేపీ కూటమి తరపున ఆయన చేసిన ప్రచారం కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చిందని వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో ఆ స్థాయికి ఆ పవన్ ఇమేజ్ అనేది వెళ్ళింది. ఈరోజు మన రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిందని అనుకోవాలి, అందులో నిజం ఉందని అనుకోవాలి. సో ఏదైతే ఈయన ఇప్పుడు అందులో రీసెంట్గా సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక, అంటే పార్టీ అఫీషియల్ కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అనుకోండి, అతను తన హ్యాండిల్లో ఏవైతే రాసుకొచ్చాడో, ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలామంది తమ ఈగోని అల్లు అర్జున్ హర్ట్ చేశాడు. సో అందుకని మనం ఆయన మీద ఏమి నెగిటివ్ ప్రచారం చేయొద్దు. మనం చేయాల్సిందల్లా ఆ సినిమా చూడకుండా మానేయటమే అని పిలుపునిస్తున్నారు వాళ్ళు, ఒకరికొకరు పిలుపునిస్తున్నారు. పైగా అది మన నీడన మొలిచిన మొక్క, మన పార్టీ తరపున ఒకప్పుడు పనిచేశాడు, మన పార్టీకి విరాళాలు కూడా ఇచ్చాడు ఒకప్పుడు, పైగా మన అధినేతకి సమీప బంధువు. అందువల్ల అతన్ని, అంటే తను ఒక స్వయంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అలాగే నందమూరి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఈ రెండిటి కాకుండా తను సొంతంగా ఇంకొక కల్ట్ని అతను సృష్టించాలని ఇచ్చేస్తా ఉన్నాడు. సో వెళ్ళనివ్వడు, ఆయన దారిని వెళ్ళనివ్వండి, ఆయనే పోతాడంట, ఆయన దారిని ఆయనే పోతాడు అని మళ్ళీ అక్కడ ఇండైరెక్ట్గా అతను కొంచెం, అంటే మనం అడ్డపడద్దు అతనికి. కానీ ఏం చేయాలి మనం, అతను సినిమాలు చూడకుండా ఆపేస్తే
ఆ మేరకు అతను నష్టం కలుగుతుంది అనే అభిప్రాయం అందులో కనిపిస్తుంది, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా బాయ్కాట్ చేద్దాం మనం, ఇప్పుడు పుష్ప 2 అనేది వస్తూ ఉంది. సో మనం గనక అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా జనసేన కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులు, వీళ్ళందరూ కూడా ఆ సినిమాను చూడకుండా మానేస్తే ఆ మేరకు ఆ టికెట్ సేల్స్లో ఆ నష్టం కలుగుతుంది. వీళ్ళు కూడా చూస్తే అంటే మొత్తం మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లక్షల్లో ఉన్నారని చెప్తూ ఉంటారు. మరి ఆ లక్షల టికెట్లు తెగకుండా ఆగిపోతే ఆటోమేటిక్గా ఆ మేరకు నష్టమే కదా. సో అలా ఆ ఓపెనింగ్స్ నష్టం కలుగుతుంది. యాక్చువల్గా ఓపెనింగ్స్ ఎవరి వల్ల వస్తాయి? అభిమానుల వల్లే వస్తాయి. ఇదివరకు మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనేది విడివిడిగా లేదు. అవును సార్. మెగా ఫ్యాన్సే వాళ్ళందరినీ కూడా, ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరినీ కూడా తమ హీరోలుగానే భావించి కొద్దో గొప్ప అంటే చిన్న హీరోలైనా సరే కొద్దో గొప్ప ఓపెనింగ్స్ రావడానికి వాళ్ళే కారణమవుతూ ఉంటారు. సో ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి అంటే అది పాజిటివ్ టాక్గా చిన్న సినిమా, ఇప్పుడు సపోజ్ వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ఇట్లాంటి హీరోలకి ఉన్నారంటే మొదట్లో కలెక్షన్స్ కనిపించినాయి అంటే అది పాజిటివ్ టాక్కి ఉపయోగపడుతుందని. ఇప్పుడు కనుక దీని మీద అదే ప్రెజర్ ఉంది పుష్ప 2 మీద. ఓపెనింగ్స్ విషయంలో రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా? RRR 225 కోట్లు మొదటి రోజే సాధించింది వరల్డ్‌వైడ్‌గా. అది ఫస్ట్ టార్గెట్. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే 275 కోట్లు కూడా సాధిస్తుంది పుష్ప 2 అని అంచనాలు వేస్తున్నారు. మరి వీళ్ళు కనుక ఈ లక్షలాది మంది మెగా ఫ్యాన్స్ కనుక వెళ్ళకపోతే ఆ రికార్డులు సాధ్యమవుతాయా ఓపెనింగ్స్? అలాగే హిందీ వర్షన్కి సంబంధించి కూడా 50 కోట్లు దాటేస్తుంది. అంటే పుష్ప బాహుబలి 2 దాని రికార్డ్ అది. అంటే తెలుగు సినిమాలు, తెలుగనే కాదు మొత్తం సౌత్ ఇండియన్ సినిమా సంబంధించినటువంటి హిందీ వర్షన్లోకి హయ్యెస్ట్ ఏదైతే ఉందో మొదటి రోజు బాహుబలి 2నే ఇప్పటివరకు బెంచ్ మార్క్ 50 crores హిందీ వర్షన్. అదే ఓవరాల్గా చూసుకుంటే హిందీ సినిమాలన్నింటిలో కూడా 65 కోట్లు కలెక్ట్ చేసింది ఇది షారుఖ్ ఖాన్ జవాన్. ఈ 2 టార్గెట్ల మీద ఇప్పుడు పుష్ప 2 కన్నేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి హిందీ సంబంధించి మెగా ఫ్యాన్స్ ప్రభావం ఏమాత్రం ఉంటుంది? పెద్దగా ఉండదు. ఉంటే ఇక్కడ తెలుగు వర్షన్ మీద ఉండాలి. హిందీ వర్షన్కి మెగా ఫ్యాన్స్కి సంబంధం ఉండదు. అక్కడ హిందీ వర్షన్కి సంబంధించి హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్లీ పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే అనుకోవాలి. సో హిందీ వర్షన్కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని రికార్డుల్ని ఈ సినిమా చెరిపివేస్తుంది, పాత రికార్డుల్ని చెరిపేసి కొత్త రికార్డు సృష్టిస్తుంది అని చాలామంది అక్కడ వాళ్ళు కూడా బాలీవుడ్ విశ్లేషకులు కూడా నమ్ముతూ ఉన్నారు. మరి వేరే తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేది ఇక్కడ. ఎందుకంటే పుష్ప 1 తెలుగు వర్షన్ చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో లాస్ ప్రాజెక్టు. హిందీ వర్షన్ పెద్ద హిట్, తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి నైజాం మళ్ళీ హిట్, కానీ ఏపీ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఫ్లాప్. అవునా? ఎస్, అంటే ఆ డబ్బులు రాలా వాళ్ళకి, సేఫ్ కాలా. చాలా చోట్ల అంటే నష్టపోయారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు పుష్ప 1కి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మరి పుష్ప 2 విషయంలో ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ నైజాం కలెక్షన్స్ ఈ ఫ్యాన్స్ వల్ల, మెగా ఫ్యాన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది చూడాలి. మొదటి రోజు కనుక ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినట్లయితే, అంచనాలకు అందుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన పిలుపు ప్రభావం పెద్దగా లేదని అనేది స్పష్టమైనట్లే. తగ్గాయా? అంచనాలకు తగ్గాయా? ఎందుకంటే 200 కోట్ల పైనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు 2 రాష్ట్రాల్లో. సో ఆ స్థాయి అంటే 200 కోట్లు పెట్టారంటే నీకు 100 కోట్ల పైనే మొదటి రోజే రావాలి. మరి అది రీచ్ అవుతుందా లేదా మొదటి రోజు టార్గెట్ అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. మరి రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది, ఈ ఫ్యాన్ వార్స్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వెళుతుంది ఏంటి? ఇప్పుడు వాళ్ళు పిలుపులైతే ఇస్తూ ఉన్నారు. సో దీన్ని అల్లు ఆర్మీ కూడా ఎలా దాన్ని ఫేస్ చేస్తుంది, సో ఎలా తమ హీరో సినిమాని తమ భుజాల మీద వేసుకొని
వాళ్ళు మొదటి రోజు ఏం చేస్తారు. సో ఆ రికార్డుల్ని ఇక్కడ 100 కోట్లు, అక్కడ 65 కోట్ల నెట్. సో అది ఈ 2 రికార్డుల్ని కూడా పుష్ప 2 ఛేదిస్తుందా లేదా? ఎందుకంటే దాని మేనియా అనేది అట్లా ఉంది నిన్న మొన్నటి వరకు కూడా, 4-5 రోజుల వరకు కూడా. ఎందుకనో కొంచెం ఆ వేడి కాస్త తగ్గినట్లు అనిపిస్తూ ఉంది. సో రిలీజ్కి దగ్గర ఉంది, ఇంకా 10 రోజులే ఉంది టైం రిలీజ్కి. ఈ మధ్యలో ఈ 10 రోజుల్లో ఏమన్నా కాస్త ఊపు వస్తుందా? ఏదైతే మనం చూసామో అసలు 2 వారాల కింద దీనికి ఉన్న మేనియా వేరే లెవెల్లో ఉంది అసలు. ఇప్పుడు చూస్తే కొంచెం అది చల్లబడినట్టుగా ఉంది, ఆ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం కూడా అల్లు అర్జున్ చుడుతూ ఉన్నాడు. నిన్న చెన్నైకి వెళ్ళాడు, తర్వాత బెంగళూరు ఉంది, కొచ్చి ఉంది, హైదరాబాద్ ఉంది, ముంబై ఉంది. సో వీటన్నిటి కూడా ఆయన ఇప్పుడు ఎడతెరిపి లేకుండా ప్రయాణం చేసే పనిలో ఉన్నాడు ప్రచారాల నిమిత్తం. సో అప్పుడు ఈ వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనా ఉంది. మరి చూద్దాం ఇది మరి పుష్ప మరో 10 రోజుల్లో ఏం జరగబోతోందో. సో ఇప్పుడు ఏదైతే పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కానివ్వండి, ఆ పార్టీ సానుభూతి పరని ఏదైతే పిలుపునిస్తున్నారో పుష్ప 2 చూడకుండా మానేద్దామని, అది నిజంగా జరుగుతుందా లేదా? సో అనేక మంది పుష్ప 2 కోసం చూడాలని చెప్పేసి ఇంటిలిపాది చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఓపెనింగ్స్ అనేదే చాలా కీలకం. ఆ రోజుతో అంటే మొదటి రోజు డిసెంబర్ 5 అనేది మనకి చాలా విషయాలకి ఆన్సర్ ఇవ్వబోతోందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.